2000 పడుతుంటే ఇక్కడ 9000కి 8000కి కొంటే రైతులు ఎందుకు అమ్ముతారు? ఎందుకు అమ్ముతాం? మేము కూడా ఇక్కడ ఇప్పుడు క్యాష్ కటింగ్ అంటే వాడు 3.5 అవుతుంది. మేము మార్కెట్కి వేసుకుపోతే మార్కెట్ ఫీజు కర ఇవన్నీ కలిసి 3.5 అవుతుంది. ఇక్కడ డబ్బు కటింగ్ లేకుండా ఇస్తున్నారు, అసలు ఏ కమిషన్ లేకుండా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉంటున్నప్పుడు ఇంకేముంది? ఇప్పుడు మార్కెట్ లో కొన్న ఖరీదారులు కూడా ఎగ్గొట్టిపోతే మార్కెట్ ఎవరు డబ్బులు ఇస్తారా? ఇయట్లే కదా. అట్లా పోయిన వాళ్ళు ఖమ్మం మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. విత్తనాల కోసం మేము నాన్న ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు వీళ్ళు అమ్ముకోవద్దు అంటున్నారు. ఒక్క బస్తా కోసం పోవాలిగా మేము. ఏమంటే ఎక్కడైతే అమ్ముతాడు కానీ వైరా ఎంతో పాటు 80 బస్తా తీసుకెళ్ళి అమ్ముకొని చేయలేడు కదా. రైతు టమాటాలు పండిస్తాడు. ఇప్పుడు టమాటాలు పండించి మార్కెట్ లో 2 రూపాయలకి వేసి వస్తాడు, 10 రూపాయలు అమ్ముతాడు. ఒక్క గంట కూర్చునే ఓపిక లేదు రైతుకి. పోయి మార్కెట్ లో కూర్చొని ఆడ అయ్యి మళ్ళీ ఇడికి వచ్చి ఒక రోజల్లా టైం పడుతుంది. తెల్లారి కాటాలు 3 రోజులు తిరగాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ రైతులు ఉన్నారు కదండి, వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఖమ్మం మార్కెట్ మీద 200-300 పెంచి ఇక్కడ ధర జరుగుతుందని చెప్తున్నారు కదా. ఇంకా వచ్చిన ఇబ్బంది ఉంది, ఇక్కడ మోసం ఏం జరగట్లే కదా. ఇప్పుడు మోసం జరిగినప్పుడు అప్పుడు మార్కెట్ కల్పించుకుంటే బాగుంటది. అప్పుడు రారు, మంచి చక్కగా నడుతున్నప్పుడు వస్తారు. ఆ మోసం జరిగితే రైతులు మాత్రం ఎందుకు అమ్ముతారండి? ఇక్కడ అమ్మరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ దళారీలను ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది.